మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా, 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి, మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి. అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు, ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు, కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర? అది జగనాసుడ రక్త చరిత్ర. ఏకంగా చార్జ్ షీట్ లో 8 గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. రేపో మాపు A9 గా జగన్ కూడా చేరబోతున్నాడు. ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేశాడు, సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని. ఆ ఆరోపణ మన పైన తోశాడు. అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ రోజు ఏం తింటాడు? జగన్ రోజు ఏం తింటాడు? ఒక్క నిమిషం. మొదటి ఆప్షన్ అన్నం, 2వ ఆప్షన్ బిర్యానీ, 3వ ఆప్షన్ ఇసుక. చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? 3వ ఆప్షన్. తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకి పెరిగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు పందికొక్కులాగా ఇసుక తింటున్నారని. ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు, నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 5400 కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బటన్లు ఉంటుంది, బల్ల పైన ఉన్న బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఎవరు ఊదతండి, ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, భూమ్ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే
100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ మనం గుర్తు పెట్టుకోవాలా. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చారు. దీపం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం. అంతేకాదు, ఉద్యోగం వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒక పిల్లోడు వెళ్తే 15,000, 2 వెళ్తే 30,000, 3 వెళ్తే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. మూడోది, రైతన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతన్నని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులన్నీ మన జీవితాలతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు. ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? 500 కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది, కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం 1 రూపాయి కేటాయించలేదు. రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా 1 షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను.